హాయ్ గాయ్స్ అండ్ ఇప్పుడు మనం మాట్లాడుకున్న రెస్లింగ్ అప్డేట్స్ గురించి ఫస్ట్ న్యూస్ వచ్చేసి డబ్ల్యూడబ్ల్యూఈ సాటర్డే నైట్ లైవ్ మెయిన్ ఈవెంట్. సో ఇది మనకి డిసెంబర్ 14th అంటే ఇండియన్ టైమింగ్స్ ప్రకారం డిసెంబర్ 15th రాబోతుంది లాంగ్ ఐలాండ్ న్యూయార్క్ నుంచి. సో ఇది ఎన్బీసీలో ఎయిర్ అవుతుంది యునైటెడ్ స్టేట్స్లో. సో మరి ఇండియాలో కూడా లైవ్ వస్తుందా లేదా అన్నది క్వశ్చన్ మార్క్, ఎందుకంటే ఇది ఎన్బీసీ వాళ్ళు నిర్వహించే డబ్ల్యూడబ్ల్యూఈ షో కాబట్టి మరి రైట్స్ ఇండియా వాళ్ళని అలో చేస్తుందా లేదా అన్నది అయితే చూడాలి. డిసెంబర్ 14th అంటే 15th జరుగుతుంది. సో అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే వచ్చేసింది. సాటర్డే నైట్స్ మెయిన్ ఈవెంట్ ఇంతకుముందు కొన్ని ఇయర్స్ బ్యాక్ అయితే జరిగేది, దాని తర్వాత డిస్కంటిన్యూ చేయడం జరిగింది. అండ్ ఆఫ్టర్ ఆ లాంగ్ టైమ్ ఇప్పుడు మళ్ళీ సాటర్డే నైట్స్ మెయిన్ ఈవెంట్ అయితే మన ముందుకి రాబోతుంది. సో అది గైస్, దానికి ముందు సర్వైవర్ సిరీస్ ఉంది డిసెంబర్ 1st అండ్ దాని తర్వాత నవంబర్ 2nd క్రౌన్ జ్యువెలర్ ఉంటుంది సౌదీ అరేబియాలో. అండ్ నెక్స్ట్ కమింగ్ బ్యాడ్ బ్లడ్ అక్టోబర్ 6th. సో బ్యాడ్ బ్లడ్ ఆల్రెడీ టైమింగ్ తెలిసిపోయి ఉంటుంది మీకు. మార్నింగ్ 3:30 నుంచి స్టార్ట్ అవుతుంది లైవ్ షో, ఎందుకంటే అదే రోజు UFC 307 పేపర్ వ్యూ కూడా ఉంది. సో మనందరూ తెలిసిందే UFC అండ్ డబ్ల్యూడబ్ల్యూఈ రెండు ఒకలే ఓన్ చేస్తారు, TKO కంపెనీ. సో అందువల్ల క్లాషెస్ రావద్దన్న ఉద్దేశంతో డబ్ల్యూడబ్ల్యూఈని ముందు పెట్టి దాని తర్వాత UFC అయితే కంటిన్యూ అవుతుంది అక్టోబర్ 6th. సో అది స్టోరీ గైస్. అండ్ NXT గురించి మాట్లాడితే అబ్సల్యూట్ బ్లాక్ బాస్టర్గా ఉండబోతుంది అక్టోబర్ 2nd షికాగోలో. సో CW నెట్వర్క్ వెళ్తుంది యునైటెడ్ స్టేట్స్లో, US నెట్వర్క్ నుంచి డబ్ల్యూడబ్ల్యూఈ NXT. సో ఫెంటాస్టిక్గా ఉండబోతుంది. కార్డ్ అయితే ఆల్మోస్ట్ సిద్ధమైపోయిందని చెప్పుకోవచ్చు. NXT ఛాంపియన్షిప్ మ్యాచ్ ట్రిక్ విలియమ్స్ వర్సెస్ ఈథన్ పేజ్, స్పెషల్ గెస్ట్ రెఫరీ CM Punk. సో ఈరోజు CM Punk ఒక బిగ్ అనౌన్స్మెంట్ చేస్తాడు అన్న రూమర్స్ వచ్చినాయి. సో అనౌన్స్మెంట్ ఏదో కాదు, స్పెషల్ గెస్ట్ రెఫరీగా చేయబోతాడు ఈ ఛాంపియన్షిప్ మ్యాచ్కి. ఇది జస్ట్ ఛాంపియన్షిప్ మ్యాచ్ కాదు, ఎందుకంటే NXT ఆన్ ద రోడ్ వెళ్తుంది అక్టోబర్ 2nd నుంచి. పర్ఫార్మెన్స్ సెంటర్లో జరిగే ఛాన్స్ అయితే లేదు. సో ఎవ్రీ వీక్ టూర్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో అందువల్ల షికాగో ఆల్ స్టేట్ ఎరీనా తన హోమ్ టౌన్లో ఈ మ్యాచ్కి అయితే స్పెషల్ గెస్ట్ రెఫరీగా ఉంటాడు పంక్. అండ్ అంతేకాకుండా స్పెషల్ ఎడిషన్ ఆఫ్ మిస్ టీవీ కూడా రాబోతుంది. సో మరి మిస్ టీవీలో గెస్ట్ ఎవరు వస్తారు, అండ్ అంతేకాకుండా ఏమైనా సర్ప్రైజెస్ ఉంటాయి, ఏమన్నా బిగ్ అనౌన్స్మెంట్ మిస్ ఏమన్నా చేయబోతాడా అన్నది చూడాలి. అండ్ స్ట్రీట్ ఫైట్ మ్యాచ్, బ్లడ్ ఫ్యూడ్ అని చెప్పుకోవచ్చు. ఫార్మర్ బ్రదర్స్ అండ్ ఫ్రెండ్స్ టర్న్డ్ బిటర్ ఎనిమీస్ జాక్ రివెన్స్ వర్సెస్ వెస్ లీ. సో మనకి ఆల్రెడీ తెలిసిపోయింది సెక్యూరిటీ CCTV ఫుటేజ్ ద్వారా వెస్లీయే ట్రే మెగెల్ని అటాక్ చేసినట్టుగా. సో యాక్చువల్గా లాస్ట్ వీక్ వాళ్ళకి ట్యాగ్ టీమ్ మ్యాచ్ ఉండాలి. సో ట్రే మెగెల్ పైన అటాక్ కారణంగా వాళ్ళైతే ఆ మ్యాచ్లో పాల్గొనలేదు. సో జాక్ రివెన్స్ ఈరోజు NXTలో మనకి ఆ వీడియోని అయితే చూపెట్టడం జరుగుతుంది. దీనికి కారణం వెస్లీ అని. సో మరి వెస్లీ వర్సెస్ జాక్ రివెన్స్ చికాగో స్ట్రీట్ ఫైట్ మ్యాచ్. నో మెర్సీలో ఆల్రెడీ వెస్లీ ఓడిపోవడం జరిగింది జాక్ పైన. సో మరి ఈసారి కూడా అదే సీన్ రిపీట్ అవుతుందా, లేకపోతే వెస్లీ జాక్ రివెన్స్ని ఓడిస్తుంది షికాగో స్ట్రీట్ ఫైట్లో అనేది మనకి అక్టోబర్ 2nd తెలియబోతుంది. అంతేకాకుండా జూలియా వర్సెస్ రాక్సెన్ పెరెజ్ ఫర్ ద NXT ఉమెన్స్ ఛాంపియన్షిప్ మ్యాచ్ కూడా ఉండబోతుంది అక్టోబర్ 2nd. సో అందరి ఫేవరెట్ జూలియా రాక్సెన్ని ఓడించి తన టైటిల్ రేంజ్కి ఎండ్ కార్డ్ వేసే ఛాన్స్ అయితే ఉంది 2nd. సో మరి చూడాలి ఏం జరుగుతుందని. అండ్ ఈరోజు ఫస్ట్ CM Punk వచ్చి అనౌన్స్మెంట్ చేద్దాం అనుకునే లోపు మనకి రాక్సెన్ పెరెజ్ వచ్చి ఇంటరప్ట్ చేస్తుంది CM Punkని. సో రాక్సెన్ పెరెజ్ చెప్తుంది, నేను నిన్ను హీరోగా భావించిన, బట్ ఇప్పుడు నా ఫేవరెట్ డ్రూ మ్యాకెంటైర్ అయి ఉంటే అయిపోవాలి అని చెప్తుంది. అండ్ అంతేకాకుండా నీకంటే ఎక్కువగా నాకు నీ వైఫ్ AJ Lee అంటే ఇష్టం అని కూడా చెప్పడం జరుగుతుంది. బట్ CM Punk ఏమన్నాడు, ఎందుకంటే తను చిన్నది 22 years ఆఫ్ ఏజ్ అండ్ CM Punkకి తెలుసు కాబట్టి. అండ్ చెప్తాడు, ఇప్పుడు నువ్వు ఎలాగైతే ప్రవర్తిస్తున్నావో చిప్ ఆన్ యువర్ షోల్డర్, అంటే ఈ పొగరు ఈ యాటిట్యూడ్ నాకు కూడా ఇంతకుముందు ఉండేది. సో ఆ యాటిట్యూడ్ వల్లనే నేను బెస్ట్ ఇన్ ద వరల్డ్ అయినా అని అయితే చెప్తాడు. సో చాలా రెస్పెక్ట్ఫుల్గానే CM Punk మాట్లాడడం జరుగుతుంది. దాని తర్వాత జూలియా వస్తుంది. జూలియా వచ్చి ఇంకా జస్ట్ 2 weeks మాత్రమే ఉంది ఆ ఛాంపియన్షిప్ నాది అవ్వడానికి అని చెప్తుంది. అయితే జూలియా వెళ్ళిపోతా అంటే మనకి టైటిల్ బెల్ట్తో కొట్టడానికి ట్రై చేస్తుంది రాక్సెన్, బట్ CM Punk ఆపుతాడు. సో వెరీ గుడ్, చాలా ఫన్నీగా అండ్ చాలా కూల్గా అనిపించిండు CM Punk NXTలో. రాలో ఆ ప్రోమో తర్వాత అబ్సల్యూట్ హార్డ్ హిట్టింగ్ ప్రోమో కట్ చేసిండు హెల్ ఇన్ ఎ సెల్ ఆ మ్యాచ్ గురించి. అది తన ఫైనల్ మ్యాచ్ అయిపోయినా పర్లేదు, నేను కేర్ చేయను, పట్టించుకోను, ఎందుకంటే నా కెరియర్ చాలా బాగా వెళ్ళింది. మరి డ్రూ మ్యాకెంటైర్ కూడా అది ఫైనల్ మ్యాచ్గా భావించి హెల్ ఇన్ ఎ సెల్లోకి వస్తాడు అన్నది అయితే క్వశ్చన్ మార్క్స్. చూడాలి మరి డ్రూ మ్యాకెంటైర్ నెక్స్ట్ వీక్ రాలోనైతే రాబోతాడు. అంతేకాకుండా కాంట్రాక్ట్ సైనింగ్ జరిగింది
ట్రిక్ విలియమ్స్ వర్సెస్ ఈథన్ పేజ్ మ్యాచ్కి. సో ఫస్ట్ NXT స్టార్ట్ అవుతుంది కాంట్రాక్ట్ సైనింగ్తోని. అయితే కాంట్రాక్ట్ సైన్ చేయకముందే ఈథన్ పేజ్ ట్రిక్ విలియమ్స్కి ఈగోస్ ఎడ్జ్ టేబుల్ మీద కనెక్ట్ చేయడం జరుగుతుంది. సో మెయిన్ ఈవెంట్లో మనకి USA బాస్కెట్బాల్ టీమ్ ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ అండ్ 2-time NBA ఆల్ స్టార్ ఇండియానా పేసర్స్ నుంచి తను ఈ కాంట్రాక్ట్ సైనింగ్ అయితే నిర్వహిస్తాడు. సో అప్పుడు మనకి ట్రిక్ విలియమ్స్ కాంట్రాక్ట్ సైన్ చేస్తాడు అండ్ ఈథన్ పేజ్ కూడా కాంట్రాక్ట్ సైన్ చేయడం జరుగుతుంది. అండ్ CM Punk ఎండింగ్లో వచ్చి నేను స్పెషల్ గెస్ట్ రెఫరీగా ఉంటా అని అయితే చెప్పడం జరుగుతుంది. సో అది గైస్ సూపర్గా ఉండబోతుంది. అని కాకుండా జేవాన్ ఎవెన్స్ వర్సెస్ ర్యాండీ ఓర్టన్ మ్యాచ్ October 8th జరిగే NXTలో ఉంటుంది. సెయింట్ లూయిస్ ఎంటర్ప్రైజ్ అరీనాలో జరుగుతుంది. ర్యాండీ ఓర్టన్ హోమ్ టౌన్. సో మరి చూడాలి. ర్యాండీ ఓర్టన్ ఎక్స్పీరియన్స్ అంతా కూడా ఉండదు. జేవాన్ ఎవెన్స్ ఏజ్ జస్ట్ 20 years జేవాన్ ఎవెన్స్ అండ్ ర్యాండీ ఓర్టన్ 44 years అండ్ 22 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది దానికి రెజ్లింగ్లో. సో మరి ఈ OG వెటరన్ ర్యాండీ ఓర్టన్ పైన ఎలాగా పర్ఫామ్ చేస్తాడు అనేది. సో రియల్లీ ఇంట్రెస్టింగ్ టర్న్ ఆఫ్ ఈవెంట్స్ NXTలో చాలా బాగా జరుగుతున్నాయి. సో మరి ముందు ఏమేమి జరుగుతాయో చూడాలి. అండ్ అంతేకాకుండా స్మాక్ డౌన్ గురించి మాట్లాడుకుంటే వ్యూవర్షిప్ మనకి ఫస్ట్ ఎపిసోడ్ ఆన్ USA నెట్వర్క్ అయితే రావడం జరిగింది. 1.7 million వ్యూవర్షిప్ అయితే వచ్చింది స్మాక్ డౌన్కి. సో కొన్ని కన్సర్న్స్ ఉండే ఫాక్స్ నుంచి USAకి మూవ్ అయిపోయిన తర్వాత వ్యూవర్షిప్ తగ్గుతుంది అని. సో మరి అనుకున్నట్టే ఇక్కడ 1.7 మాత్రమే డ్రా చేయగలిగింది. ఎందుకంటే ఫాక్స్ మనకి యూఎస్లో చాలా హోమ్స్లో అవైలబుల్గా ఉంటుంది అండ్ మెయిన్ NFL కూడా ఎక్కువగా ఫాక్స్లోనే వస్తుంది. సో NFL అంటే ఇక్కడ మనకి క్రికెట్ ఎలాగో అక్కడ NFL అలాగా. సో చాలామంది ఫాక్స్ ఛానల్ని అయితే వ్యూ చేయడం జరుగుతుంది. సో అందువల్లనే ఫాక్స్లో ఉన్నప్పుడు స్మాక్ డౌన్కి 2 million పైగా వ్యూవర్షిప్ అయితే వచ్చేది. సో USA నెట్వర్క్కి వెళ్ళింది కాబట్టి ఫస్ట్ ఎపిసోడ్ అయితే 1.7 డ్రా చేసింది. మరి ఫ్యూచర్లో 2 million డ్రా చేస్తే స్మాక్ డౌన్, లేకపోతే 1.789 అండర్ 2 million ఉంటుంది అన్నది అయితే చూడాలి. అండ్ అంతే కాకుండా WWE సూపర్ స్టార్ షేమస్ రీసైన్ చేయడం జరిగింది WWE కాంట్రాక్ట్ రీసెంట్గా. సో మరి షేమస్ కూడా WWEలోనే ఉండబోతాడు. వేరే కంపెనీకి వెళ్ళే ఛాన్స్ అయితే లేదు. సో మరి వేరే కంపెనీ గురించి మాట్లాడుకుంటే AEW మీడియా రైట్స్ డీల్ కూడా రాబోతుంది. సో AEW ర్యాంపేజ్ 1 hour షో ఉంది కదా, సో అది కంప్లీట్గా స్క్రాప్ అయ్యే ఛాన్స్ ఉంది. దాని ప్లేస్లో AEW షాక్ వేవ్ అనే షో వస్తుంది. సో అది కూడా పాసిబుల్ 1 hour ఉండే ఛాన్స్ ఉంది. అండ్ ఆ షో FS1లో వచ్చే ఛాన్స్ ఉంది, అంటే ఫాక్స్ స్పోర్ట్స్ 1. సో WWE స్మాక్ డౌన్ ఫాక్స్ ఛానల్ నుంచి మనకు తెలిసిందే USA నెట్వర్క్కి మూవ్ అయింది. సో ఇప్పుడు ఆ ఛానల్లో కాదు, ఆ ఛానల్కి సంబంధించిన FS1. సో మనకి ఇంతకుముందు స్మాక్ డౌన్ కూడా FS1లో ఎయిర్ అయ్యేది ఫాక్స్లో NFL ఉన్నప్పుడు. సో ఆ FS1లో మనకి AEW కొత్త షో షాక్ వేవ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నట్టుగా రూమర్స్ వస్తాయి. సో దీనికి సంబంధించిన అనౌన్స్మెంట్ మనకి నెక్స్ట్ కమింగ్ వీక్స్లో వస్తుంది. అండ్ అంతేకాకుండా AEW TBS అండ్ TNT ఛానల్స్లో వస్తుంది కదా, డైనమైట్ అండ్ కొల్యూషన్. సో అవి కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో పర్ ఇయర్ 170 million రూపీస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నట్టుగా తెలుస్తుంది ఈ బ్రాడ్కాస్టింగ్ రైట్స్ ద్వారా AEW. సో అది స్టోరీ గైస్ అండ్ అవి కొన్ని రెస్లింగ్ అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.